ఐఎమ్ ఆన్ లీవ్ టుడే. బేసికల్లీ నేను లీవ్ తీసుకున్నాను. ఐ నీడ్ ఎ హాలిడే. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ డ్యూ. 1 month or 2 months ago నేను లాస్ట్ లీవ్ తీసుకుంది. బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఇంటర్వ్యూస్, కాల్స్, స్కెడ్యూల్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఆల్సో మంత్ అండ్ క్లోజ్ అని, ఆఫీస్ వర్క్ అని. అండ్ నౌ ఆల్సో ఆఫ్టర్ దట్ నాకు యాక్చువల్గా ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక లైక్ ఈ థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ అండ్ చూసేది దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం. ఆ ఎక్స్పీరియన్స్ కోసం, ఆ న్యాచురల్ ఫినామినాగా జరిగే ఎక్స్పీరియన్స్ని చూడటానికి కోసం వెళ్దామని లీవ్ తీసుకున్నాను. అండ్ ఫార్చునేట్లీ దిస్ కాల్ ఆల్సో గాట్ ఇన్ ప్లేస్ ఆన్ ద సేమ్ టైమ్. సో నౌ ద టైమ్ ఈజ్ 2:20. మనకి అది 5:30కి స్టార్ట్ అవుతుంది. 4 o'clockకి కాల్. సో అన్నీ అలా అలైన్ అయినాయి. ఏం చేస్తున్నారా? దొంగల్లా ఉన్నారు ఇద్దరు. మావా, నీలా వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు ఇస్తే బాగుండదు. ఏరా నువ్వేంటి అలా ఉన్నావు? వీకెండే గారా? Wish me good luck, huh? We need that one. And yeah, we are all set for some kind of introduction round anta. So let's see. And దీనికి ముందు ఆల్రెడీ 3-4 rounds అయిపోయినాయి ఈ కంపెనీలో, where I've cleared every round and they are very happy with that one, and I'm also very happy with that one. Pretty confident though. Let's see and how this goes. So ఇది అయిన తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, where I'm gonna go for the first time watching turtle hatching. రైమింగ్ భలే కుదిరిందే, వాచింగ్ హ్యాచింగ్. ఎనీవేస్, సో టర్టిల్ హ్యాచింగ్ చూడడం కోసం వెళ్తున్నాను. ఇది అయిన తర్వాత ఇట్స్ ఆల్రెడీ 3:45, 4 o'clock అన్నారు. 15 more minutes we have. We all suited up. One eternity later. Oops, పడిపోయింది. Okay, we are ready now. లొకేషన్ వాళ్ళు పెట్టారు కరెక్ట్గా, అది ఎక్కడో నాకు ఐడియా లేదు, బట్ ఇట్ ఈస్ 30 minutes అవే ఫ్రమ్ నా హియర్. మనం వెళ్ళిపోవచ్చు టైంకి. 4:45 అయింది. యూ కెన్ రీచ్ దేర్ బై 15-25 minutes వెళ్ళొచ్చులే, ట్రాఫిక్ ఉండకపోతే. ఎవరు ఆగరు, మన మాట ఎవరు వినరు, హార్న్ కొట్టినా ఎవరు వినరు. ఇదో పెద్ద టాస్క్ అయిపోతుంది మనకి. ఎనీవేస్, హాయ్, హలో, నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. ఈవినింగ్స్లో బీచ్ సైడ్ డ్రైవ్ చేసుకుంటూ కారు, అఫ్కోర్స్ ఇది బీచ్ సైడ్ కాదు, పక్కనే బీచ్. డిఎస్పి సాంగ్స్ బెస్ట్ కాంబినేషనా? సీరియస్లీ బెస్ట్ కాంబినేషన్. కొంచెం ట్రాఫిక్ కూడా లేకపోతే బాగుండేది, బట్ ఫైన్. వచ్చేసాను ఇప్పుడు. బెసన్ నగర్ బీచ్ దగ్గర తీసుకొచ్చిందిరా ఇది. సరే, నేను ఇక్కడ బ్రేక్స్ వచ్చాను, బయటకు వచ్చాను. సరే సరే, బాయ్ బాయ్ బాయ్. We are here finally near Besant Nagar beach. Let's see, hopefully time ఎంత అయింది? 5:20, 5:30 స్టార్ట్ అవుతున్నారు. We are quick than what we expected. కొంచెం ఏదో ఒకటి తిందాం, లైట్గా ఆకలేస్తుంది. తినేసి we'll go there and let's wrap this up. Thank you.
డెలిషియస్ టేస్ట్ చూద్దాం. అదిరిపోయింది. Fantastic, superb, mind-blowing, unbelievable. It's literally 8 minutes from here by walk. Sunset అవుతుంది. I can see that place now. See a tent na అదే turtle hatching place. సో ఈరోజు మనం యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన పర్పసే సీ టర్టిల్స్, అంటే లైక్ టర్టిల్స్ వచ్చేసి వన్స్ ఇన్ ఏ ఇయర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎవ్రీ నవంబర్ టు జాన్ ఆర్ ఫెబ్, టర్టిల్స్ సీలో నుంచి ఇక్కడికి వచ్చి శాండ్లో ఎగ్స్ని లే చేస్తాయన్నమాట. సో ఇలా లే చేసిన ఎగ్స్ని ఇవన్నీ జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి ఈ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, దే కాల్డ్ యాజ్ స్టూడెంట్స్ సీ టర్టిల్ కన్జర్వేషన్ నెట్వర్క్ సంథింగ్. దీస్ అసోసియేషన్ దే ఆర్ వాలంటీర్స్. వాళ్ళు వాలంటరీగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా వచ్చి ప్రిజర్వ్ చేయడానికి ఇక్కడ సీ టర్టిల్స్ని, అవి లే చేసే ఎగ్స్ని ప్రిజర్వ్ చేసి వాటికి ఇంక్యుబేషన్ పీరియడ్ అయిన తర్వాత ఇలాగ వీటిని పంపించేస్తారు టువర్డ్స్ సీ అనమాట. సో ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా అందరికీ. అండ్ మోర్ ఓవర్ టర్టిల్స్ వచ్చేటప్పుడు అవి వాటి ఫుట్ మార్క్స్ వదులుతాయంట. దట్స్ దేర్ సైన్ దట్ దే కేమ్ అండ్ లే అవుట్ ద ఎగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ సీజన్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు షిఫ్ట్స్ లాగా వేసుకొని ఈ సీజన్లో మొత్తం వచ్చి 1 by 1 వచ్చి నైట్ టైం కానీ, లేదా దే ఆల్సో టేక్ హెల్ప్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఇంకా వీళ్ళు కలిసి ఈ ఎంటైర్ ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో అండ్ ఈ ఎగ్స్ లే చేసి దీన్ని రిలీజ్ చేయడం హ్యాచింగ్ అంటారు, సీ టర్టిల్ హ్యాచింగ్ అని. ఇవన్నీ ఒక రేర్ స్పీషీస్ కాల్డ్ ఆలివ్ టర్టిల్స్. ఈ ఆలివ్ టర్టిల్స్ని వీళ్ళు ఇలా ప్రిజర్వ్ చేసిన దగ్గర లైక్ ఇంక్యుబేషన్ చేసి వీళ్ళు వదులుతారు. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఎండ్ ఆఫ్ ఏప్రిల్ కల్లా అయిపోతుంది. దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ దిస్ ఇయర్, అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలి. ఈ అంత ప్రాసెస్ని ఆవిడ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ షీఈ్ అ స్టూడెంట్ అండ్ దట్స్ గ్రేట్ అనమాట. వాళ్ళు వాలంటరీగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేయడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ అనే చెప్పాలి. అండ్ దట్స్ అమేజింగ్, అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్ డెఫినెట్లీ. That's it with the turtles. Actually they released around 300 turtles అండి ఈరోజు. ఇట్ వాస్ సచ్ ఏ ఐ ప్లీజింగ్ వ్యూ. అంటే ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలంటే మనకి
నేచర్ ఈస్ కంప్లీట్లీ విత్ సర్ప్రైజెస్, ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. ఇన్ని సర్ప్రైజెస్. చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఇప్పుడు టర్టిల్స్ అక్కడ మదర్ టర్టిల్స్ ఏవైతే వచ్చి ఎగ్స్ లే చేస్తాయో ఆ లే చేసేటప్పుడు దాని మీద కొన్ని మ్యూకస్ని వదులుతాయి. మ్యూకస్ ఈజ్ నథింగ్ బట్ అది ఎగ్స్ పెట్టేటప్పుడు ఒక జెలీ లాంటిది దాని చుట్టూ వదులుతుంది, విచ్ హ్యాస్ దట్ స్మెల్ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, దిస్ ఈజ్ అ ప్రైవేట్ ఆర్గనైజేషన్, దే ఆర్ వాలంటీర్స్ అనమాట. అలాంగ్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దే ఆర్ డూయింగ్ దిస్ వాలంటీరింగ్. సో వాళ్ళు అక్కడ ఎగ్స్తో పాటు శాండ్ని కలెక్ట్ చేసి చుట్టూరా ఉన్న శాండ్ని వాటిని ప్రిజర్వ్ చేస్తారు. ఎలా అంటే ఇంక్యుబేషన్ చేసినట్టు. ఇప్పుడు ఇంక్యుబేషన్ చేసిన తర్వాత అవి ఎగ్స్ ఒక 60 days 30 to 60 daysలో ఒక్కోటి హ్యాచ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇలాగా ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎవ్రీ డిసెంబర్ నుంచి ఏప్రిల్లో జరుగుతుంది. ఎగ్స్ లే అవ్వటం, అది హ్యాచ్ అవ్వటం మొత్తం ఏప్రిల్తో అయిపోతుంది. సో ఈ టైం పీరియడ్లో వీళ్ళందరూ అక్కడికి వచ్చి రోజు నైట్ వాక్స్ అని, టర్టిల్ క్రాల్స్ అని. సో ఆ టర్టిల్స్ వచ్చేటప్పుడు వాటి ఫుట్ మార్క్స్, అవి ఎలా అయితే శాండ్ని తవ్వుకుంటూ వస్తాయో ఆ ఫుట్ మార్క్స్ బట్టి అవి వచ్చాయి, ఇక్కడ ఎగ్స్ పెట్టాయని ఎగ్స్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దాన్ని ఇంక్యుబేట్ చేసి అది హ్యాచ్ అయ్యేటప్పుడు అలాగా వదిలేస్తారనమాట సముద్రంలోకి. ఇప్పుడు సముద్రంలోకి వదిలేటప్పుడు దిస్ ఇస్ వేర్ ఇట్ వాస్ లిటరలీ మన నేచర్ ఎంత సర్ప్రైజింగ్గా ఉంటుందని తెలుస్తుంది. అది ఎలా అయితే వెళ్తుందో ఆ టర్టిల్ వెళ్ళిన దాని ప్రకారమే మళ్ళీ వెనక్కి వస్తాయి. అంటే 15 years తర్వాత ఇదే ప్లేస్లో ఎగ్స్ లే చేయడానికి. దానికి మన ఎక్కడి నుంచి వెళ్ళింది అనే రూట్ మెమరీలో గుర్తుంటుందంట. విత్ ఇట్స్ ద వే దట్ ఇట్ గోస్, ఎలా వెళ్ళిందో అలానే వెనక్కి వస్తుంది. అండ్ హియర్ ద ఛాలెంజింగ్ పార్ట్, 1 in 1000 టర్టిల్స్ ఓన్లీ సర్వైవ్స్. సో అవుట్ ఆఫ్ 1000 ఒక్క టర్టిల్ మాత్రమే సర్వైవ్ అవుతుంది ఇన్ దిస్ థింగ్. అండ్ వెన్ దే లే ద ఎగ్స్, అది ఎగ్స్ లే చేసినప్పుడు దాని చుట్టూరా లైక్ ఒక 1 week సరిపడే ఫుడ్ అంతా ఎగ్లో ఉంటుందంట టర్టిల్ బయటకు వచ్చే టైంకి. కంప్లీట్లీ మ్యాడ్, క్రేజీ అండ్ నైస్ వన్. బట్ టు వాచ్. ఇది అయిపోయింది ఈ ఇయర్కి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. ఐ హోప్ మీరు ఎవరైనా ఉంటే చెన్నైలో ఆర్ ఒరిస్సాలో మేజర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తారు, దెన్ దిస్ ఇస్ సో అమేజింగ్ టు వ్యూ. అండ్ చాలా మంది పిల్లలు వచ్చారు, బికాస్ ఇట్స్ ఫర్ దెమ్ ఒక మంచి మెమరీలా ఉండిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ ఎంటైర్ వ్లాగ్. దిస్ ఈస్ హౌ వీ కెన్ స్పెండ్ అవర్ హాలిడే ఇన్ చెన్నై. ఇలాంటివి చాలానే ఉంటాయి మనకి బీచ్ దగ్గర ఉంటే కనుక, బీచ్ ఉన్న సిటీస్లో ఉంటే. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ ఫైండ్ ఇట్ సమ్హౌ. ఐ గాట్ దిస్ ఇన్ గూగుల్. మనం వాట్ కెన్ వీ డూ అని బుక్ మై షోలో కానీ అయితే దొరుకుతుంది. అండ్ దిస్ ఇస్ హౌ వీ కెన్ ప్లాన్ అవర్ హాలిడే. I hope you like this video. Don't forget to subscribe our channel. Mind me. Bye bye. See you in the next vlog. Bye bye.